కొన్ని ఆలయాలు రాళ్లతో కట్టబడతాయి, కానీ మరికొన్ని ఆలయాలు చరిత్రతో కట్టబడతాయి. అలాంటి అద్భుతమైన ఆలయమే రామప్ప దేవాలయం. ఇది మన తెలంగాణ రాష్ట్రం ములుగు జిల్లాలో పాలంపేట గ్రామంలో ఈ రామప్ప దేవాలయం ఆలయం ఉంది. ఈ ఆలయానికి యునెస్కో వరల్డ్ హెరిటేజ్ సైట్గా గుర్తింపు పొందిన రామప్ప దేవాలయం గురించి తెలుసుకుందాం. వీడియో వచ్చేసి పూర్తిగా ఉంటుంది. పూర్తిగా చూసి ప్రతి ఒక్కరు లైక్ చేసుకుని అలాగే సబ్స్క్రైబ్ చేసుకోండి. వీలైతే మీ ఫ్రెండ్స్ కూడా షేర్ చేయండి. వీడియో వచ్చేసి చాలా ఇంట్రెస్ట్గా ఉంటుంది. వీడియో పూర్తిగా చూడండి ఫ్రెండ్స్. ఈ రామప్ప దేవాలయంలో శ్రీ రామలింగేశ్వర స్వామి శివలింగ రూపంలో దర్శనమిస్తాడు. ఈ ఆలయానికి రాజుల పేరుతో కాదు, శిల్ప పేరుతో నిలిచిన అదురైన ఆలయం ఇది. ఈ ఆలయం కాకతీయ రాజవంశ కాలంలో క్రీస్తు 1213 ప్రాంతంలో గణపతి దేవుడు సేనాధిపతి రేచర్ల రుద్రుడు నిర్మించాడు. ఈ ఆలయానికి రాజు పేరు కాకుండా శిల్ప రామప్ప అనే పేరు రావడం ఆయన ప్రతిభకు నిలువెత్తు నిదర్శనం. ఈ ఆలయంలో వాడే ఇటుకలు చాలా తేలికగా ఉంటాయి, నీటిలో వేసి కూడా తేలుతూ ఉంటాయి. అలాగే 900 ఏళ్ల క్రితమే భూకంపాలను తట్టుకునేలాగా ఈ ఆలయాన్ని నిర్మించారు. కాకతీయుల శాస్త్రీయ ఆలోచనలకు ఇదే ఉదాహరణ. ఈ ఆలయంలో గోడలపై ఉన్న నర్తకీమణులు, దేవతల శిల్పాలు చూస్తే కదులుతున్నట్లే అనిపిస్తాయి. ప్రతి శిల్పంలో భావం ఉంది, ప్రతి భావంలో జీవం ఉంది. ప్రపంచం మెచ్చిన చరిత్ర, తెలంగాణ గౌరవం. ఈ రామప్ప దేవాలయానికి 2021లో యునెస్కో వరల్డ్ హెరిటేజ్ సైట్గా గుర్తింపు వచ్చింది. ఇది ఒక ఆలయానికి వచ్చిన గౌరవం కాదు, మన సంస్కృతి ప్రపంచానికి వెళ్ళిన గుర్తింపు. ఇక్కడ శివుడు విగ్రహంలో కాదు, నిశ్శబ్దంలో నివసిస్తాడు. ఈ ఆలయం శివుడికి అంకితం. ఇక్కడ అడుగు పెట్టగానే మనసుకు ఒక ప్రశాంతత కలుగుతుంది. ఈ రామప్ప దేవాలయం ఒక ఆలయం కాదు, మన పూర్వీకుల ఆత్మ. మీకు అవకాశం వస్తే తప్పకుండా ఈ ఆలయాన్ని దర్శించండి. ఈ వీడియోకి లైక్ చేసుకుని అలాగే సబ్స్క్రైబ్ చేసుకోండి. నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. బాయ్ ఫ్రెండ్స్.